Hello friends, welcome to Sankalp Study Success. So in this particular session, let us discuss some important questions regarding the chapter Linear Differential Equations of Higher Order. These are all your previous year paper questions. Okay na? Previous year lo manaku vachinatuvanti questions ee sessions annitlo nenu discuss chestunnanu. Prati question చాలా important. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక నోట్స్ మెయింటైన్ చేస్తూ ఒక సీక్వెన్స్లో ఒక ఆర్డర్లో మీరు నేర్చుకోండి. ఓకేనా? సరే, సాల్వ్ d3 మైనస్ 5d2 ప్లస్ 8d మైనస్ 4 ఇంటూ y ఈక్వల్స్ టు e పవర్ 2x. సేమ్ క్వశ్చన్, ఇక్కడ మనకి థర్డ్ ఆర్డర్ ఇచ్చారు. అవునా? సరే, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ d3 మైనస్ 5d2 ప్లస్ 8d మైనస్ 4 ఇంటూ y ఈక్వల్స్ టు e పవర్ 2x. So this is in the form of f of d into y equals to phi of x or else q of x. మీ ఇష్టం, పర్షన్ you can write it anything. సరే, సో ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది? సొల్యూషన్ విల్ బి y ఈక్వల్స్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే హౌ కెన్ రైట్ దిస్? y ఈక్వల్స్ టు yc ప్లస్ yp. అంతేనా? Exactly. Sorry, so let us find out the complementary function here. What is f of d? F of d is nothing but d3 minus 5d2 plus 8d minus 4. So in order to get the complementary function, manaki we should understand or else we should know the roots of auxiliary equation. Yes or no? Kabatti chudandi, what will be the auxiliary equation nana? F of m equals to 0. Right? So I will be getting d place lo m replace cheste m cube minus 5m square plus 8m minus 4 equals to 0. This is a cubic equation. అవునా కదా? క్యూబిక్ ఈక్వేషన్ ఉన్నప్పుడు మనం రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నుంచి మనం ఒక రూట్ అబ్టైన్ చేసి అదర్ టూ రూట్స్ని సింథటిక్ డివిజన్ ఆర్ ఎల్స్ హార్నెస్ మెథడ్ యూస్ చేసి మనం చేస్తాం. అవునా? మీరు మీ ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు. రైట్ ఆర్ నాట్? సో సపోజ్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మనం ఏం చెప్పచ్చు? m ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే మోస్ట్లీ క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మీరు వాడేటప్పుడు m ప్లేస్లో ముందు 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఆ తర్వాత -1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 -1 అయిపోయాక 2 అండ్ -2కి వెళ్ళండి. మోస్ట్లీ మీకు 1 దగ్గర 2 దగ్గర మీకు రూట్స్ వచ్చేస్తాయి. మహా అయితే 3 కూడా రావచ్చు, 3 దగ్గర కూడా. అంటే అటువంటి మోడల్లోనే క్వశ్చన్స్ మనకి ఫ్రేమ్ చేస్తారు. అంతకు మించి ఏమో అంతగా మనల్ని ఫ్రేమ్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 1 or -1, 2 or -2, దట్స్ ఆల్. ఓకేనా? ఓకే, సో m ప్లేస్లో మనం -1 సబ్స్టిట్యూట్ చేస్తుంటే రూట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. అంటే ఈ క్యూబిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా చూడండి. సో 1 cube minus 5 into 1 square plus 8 into 1 minus 4, ఇది 0 అవుతుందా అంటే అవుతుందా లేదా చూద్దాం. సో 1 cube is 1, 1 square is 1, 1 into 5 is nothing but 5, 8 ones 8 here, minus 4 equals to 0. So 8 plus 1 is nothing but 9, minus 5 minus 4 is nothing but -9, 9 minus 9 is 0, 0 equals to 0. 0 equals to 0. అవునా? సో బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్తో మనం ఏం చెప్తున్నాము? m ఈక్వల్ టు 1 అనేది ఒక రూట్. అంటే m ప్లేస్లో మొత్తం 3 రూట్స్ ఉంటాయి. క్యూబిక్ పోలినామియల్ కాబట్టి, క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి, థర్డ్ ఆర్డర్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయి ఆక్సిలరీ ఈక్వేషన్కి. సో m ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తుంటే అది 0 అవుతుంది కాబట్టి ఎస్, 1 ఈజ్ వన్ ఆఫ్ ద రూట్. m ఈక్వల్స్ టు 1 అనేది సాటిస్ఫై అయింది. సరే, ఇప్పుడు ఈ 1ని యూజ్ చేసి మనం హార్నర్ మెథడ్ ఆర్ సింథటిక్ డివిజన్ని మనం వాడి అదర్ 2 రూట్స్ని ఒబ్టైన్ చేద్దాం. ఎలా? బై సింథటిక్ డివిజన్. చూడండి, ఈ రూట్ని ఇక్కడ మనం పెడుతున్నాం. ఈ రూట్ని మనం యూజ్ చేసి సింథటిక్ డివిజన్లో నెంబర్స్ ఎలా వేస్తారు అంటే చూడండి, ఇక్కడ మనకి ఉన్నటువంటి క్యూబిక్ ఈక్వేషన్లో పాలినామియల్స్, ఇది ఒక పాలినామియల్ ఫార్మాట్, ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది, ఈక్వల్ టు 0. ఈ పర్టికులర్ ఈక్వేషన్లో కోషెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పాలినామియల్ మాత్రమే తీసుకున్నాం అనుకోండి, ఈ పర్టికులర్ కోషెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. క్యూబిక్ అనుకోండి, మొత్తం 4 నెంబర్స్ వస్తాయి. అంటే m క్యూబ్ యొక్క కోషెంట్ ఎంత? ఇట్స్ 1. m స్క్వేర్ యొక్క కోషెంట్ ఎంత? ఇట్స్ -1.
m యొక్క కోషంట్ ఎంత, ఇట్స్ +8 అండ్ ఈ m పవర్ 0 కదా, ఇక్కడ ఏమీ లేకపోతే m పవర్ 0 ఈజ్ 1 కదా, m పవర్ 0 ఈక్వల్స్ టు 1 కాబట్టి దీని యొక్క కోషంట్ వచ్చేసి -4 లేదా కాన్స్టెంట్ -4 అంటున్నాం, అవునా. సో వాట్ ఆర్ ద కోషంట్స్ హియర్, 1 -5 ఆ తర్వాత 8 అండ్ తర్వాత -4 కోషంట్స్ మనం రాస్తున్నాం. ఒకవేళ m³ -5m² -4 ఉంది, ఇక్కడ 8m అనేది లేదు, అప్పుడు m యొక్క కోషంట్ 0 అని తీసుకోవాలి, అప్పుడు ఇక్కడ 0 పెట్టుకోవాలి. అర్థమైందా, డైరెక్ట్గా వేసేయకూడదు. క్యూబిక్ ఈక్వేషన్కి అయితే మనకి ఇక్కడ 4 వస్తాయి నెంబర్స్, క్వాడ్రాటిక్ అయితే మనకి 3 వస్తాయి, ఓకేనా. బైక్వాడ్రాటిక్ అంటే m పవర్ 4 ఉందనుకోండి, అప్పుడు మనకి 5 వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సరే, ఎప్పుడు కూడా స్టార్టింగ్ మనం 0 పెడతాము. సో 1 + 0 ఎంత, 1. ఎప్పుడు కూడా స్టార్టింగ్ 0నే ఉండాలి. 1 + 0 ఈజ్ 1. 1 × 1 ఈజ్ నథింగ్ బట్ 1. -5 + 1 ఈజ్ -4. 1 × -4 ఈజ్ -4. 8 + ఈజ్ -8 - 4 ఈజ్ 4. 1 × 4 ఈజ్ నథింగ్ బట్ 4. -4 + 4 ఈజ్ 0. అంటే ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం, వచ్చినటువంటి ఆ నెంబర్తో ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాం, ఆ తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ని పక్కన వేస్తున్నాం. అర్థమైందా. సో ఇక్కడ మనకి 3 వచ్చాయి నెంబర్స్. సో ఈ 3 నెంబర్స్తో మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ 3 కూడా మళ్ళీ కోషంట్సే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ m. కాబట్టి 1m² -4m + 4 = 0. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు దీని యొక్క రూట్స్ ఏమవుతాయి అంటే, సి ఫ్రెండ్స్, దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే m² - 2 × m × 2 అని రాయొచ్చు కదా, 2 2s 4m సరిపోయిందా. మళ్ళీ 4ని నేను 2² అని రాయొచ్చు కదా, = 0. అంటే a² - 2ab + b² అంటే a - b². కాబట్టి వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ఐ విల్ బి గెటింగ్ యాజ్ m - 2² m - 2² అన్నప్పుడు m - 2 × m - 2 ఎస్ ఆర్ నో, m - 2 × m - 2 = 0. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ m నానా, 2, 2. అంతేనా. కావాలంటే మీరు పక్కన రాయండి, m - 2 = 0, m - 2 = 0, m = 2, 2. సో వాట్ ఆర్ ద రూట్స్ హియర్, రూట్స్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతాయి అంటే మొత్తం 3 రూట్స్ ఉంటాయి. 1 ఈజ్ వన్ ఆఫ్ ద రూట్ అండ్ 2 ఈజ్ 2, 2 ఆర్ అదర్ రూట్స్. అంటే 1, 2, 2. ఒకటేమో నాన్ రిపీటెడ్ రూట్, అదర్ 2 రూట్స్ ఆర్ రిపీటెడ్ రూట్స్, అవునా కదా. కాబట్టి ఇలాంటి ఫార్మాట్లో ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనకి ఏమొస్తుంది అంటే yc = 1కి మనం ఎలా రాస్తాం, c1e⁻1x, 1x అంటే x, c1e⁻x ప్లస్ ఎప్పుడైతే రూట్స్ రిపీట్ అవుతున్నాయో ఆ ఫార్మాట్ మనం ఎలా రాస్తాము, c2 + c3x × e⁻2x. అంతేనా, అంతే కదా. సో దిస్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. సరే, మనకి yc వాల్యూ తెలిసిపోయింది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద yp వాల్యూ. సో లెట్స్ ఫైండ్ అవుట్ దాట్. సో what is the formula for particular integral nana, yp = 1/f(d) ఇంటూ ఇక్కడ మనం ఫంక్షన్ ఏమనుకున్నాం, φ(x) అనుకున్నాం, అవునా. సో yp = 1/, what is f(d) here, f(d) is nothing but ఎక్కడ రాసాం, ఇక్కడ మెన్షన్ చేసాం మనం, d3 - 5d2 రైట్ ప్లస్ 8d - 4 into what is φ(x) here, φ(x) is nothing but e⁻2x. ఇంకొక విషయం చెప్తాను, చాలామంది క్వశ్చన్ ఆన్సర్ చేసేటటువంటి ఆ ఫాస్ట్నెస్ ఏదైతే ఉందో, త్వరగా చేసేయాలనేటటువంటి తొందరలో ఇక్కడ మీరు ప్లస్సో మైనస్సో గబాలన మార్చేస్తారు. అర్థమైందంటే ఒక తప్పు పడుతుంది, ప్లస్ బదులు మైనస్సో, మైనస్ బదులు ప్లస్సో రాస్తారు. మీరు ఇది రాసిన తర్వాత ప్రతి స్టెప్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి, నేను కరెక్ట్గా వేసానా లేదా అనేది రీచెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రాబ్లం అంతా చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అంతా తెలుసు. ప్లస్ పెట్టడం వల్ల మైనస్సో, మైనస్ పెట్టడం వల్ల ప్లస్సో పెట్టడం వల్ల ఏమవుతుంది, మొత్తం తప్పైపోతుంది, టైము వేస్ట్, పేపరు వేస్ట్, అవునా కదా. సో బీ కేర్ఫుల్. సో d3 సరిపోయింది, -5d2 ఓకే, +8d ఓకే, -4 ఎస్ కరెక్ట్. ఎప్పుడైతే 1/f(d) × e⁻ax ఫార్మాట్లో ఉందో మనం ఏం చేస్తాము, d ప్లేస్లో ఏని రీప్లేస్ చేస్తాం. దట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్, అవునా. సో పుట్ d = 2, ఏ ప్లేస్లో 2 ఉంది కదా, పుట్ d = 2 హియర్. వాట్ ఐ విల్ బి గెటింగ్, yp = 1/2³ - 5 × 2² + 8 × 2 - 4
into e power 2x. అవునా? So 1 divided by 2 cube is nothing but 8 minus 2 2's 4, 4 5 is 20 and 8 2 16 minus 4 e power 2x కదా. ఇక్కడ చూడండి 20 minus 20 minus 4 is minus 24, 16 plus 8 is 24, 24 minus 24 is nothing but 0. I will be getting 1 by 0 e power 2x. అవునా? డినామినేటర్లో 0 వచ్చింది. సిన్స్ ద డినామినేటర్ ఈ 0, లెట్ us యూజ్ ద డెరివేటివ్ ఫామ్. డెరివేటివ్ని యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం డెరివేటివ్ వాడుతున్నామో న్యూమరేటర్లో ఎక్స్ని మనం పెడతాం, అవునా కదా. సో yp ఈక్వల్స్ టు, లేదు అంటే మీరు m-1 ఇంటూ m-2 హోల్ స్క్వేర్ అని పెట్టి ఫార్ములా యూజ్ చేసినా కరెక్టే, తప్పేం లేదు. కానీ డెరివేటివ్స్ వాడటం ఇంకా ఈజీ కదా. ఎప్పుడైతే మనం ఈ విధంగా రాసామో ఇంకా ఈజీగా ఉంటుంది. సో దట్ అంటే మీకు ఏదో ఫార్ములా చూపించేసి కాంప్లికేట్ చేయాలని నేను అనుకోవడం లేదు. దీనికి ఈజీ మెథడ్ ఇదే కాబట్టి ఇదే చేసేద్దాం. ఓకేనా, ఫైన్. సో ఏం రాయొచ్చు, ఎక్స్ ఇంటూ ఈ పార్ 2x కదా. ఎప్పుడైతే మనం డెరివేటివ్ మెథడ్ వాడుతున్నామో ఎక్స్ని ఖచ్చితంగా న్యూమరేటర్లో ఉంచాలి. ఓకేనా. డెరివేటివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టర్మ్ డి బై డి క్యాపిటల్ డి ఆఫ్ d3 మైనస్ 5d2, అవునా, ప్లస్ 8d మైనస్ 4, రైట్. సరే, సో ఎక్స్ డివైడెడ్ బై d3కి డెరివేటివ్ ఎంత 3d2 మైనస్ d2కి డెరివేటివ్ ఎంత 2d, 2 5 10 కదా కాబట్టి 10d. ఓకేనా. 8dకి డెరివేటివ్ ఎంత ప్లస్ 8, 4కి డెరివేటివ్ 0. సో ఈ పార్ 2x. మళ్ళీ ఏం చేస్తాము, ఏ ప్లస్లో 2 ఉంది కాబట్టి d ప్లస్లో 2ని మళ్ళీ రీప్లేస్ చేస్తాం, అవునా కదా. సరే చూడండి, వాట్ ఐ విల్ బి గెటింగ్ దెన్, yp ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 2ని రీప్లేస్ చేస్తే 2 2's 4 కదా, 4 3's 12 అంటే 3 ఇంటూ 2 స్క్వేర్, తర్వాత మైనస్ 10 ఇంటూ 2, I will be writing like this. ఓకేనా. 10 into 2 plus 8. ఇక్కడ x ఉంది కదా, యా, ఈ పార్ట్ 2x. సో x డివైడెడ్ బై 2 స్క్వేర్ ఈజ్ 4, 4 3 is 12 హియర్, 10 2 is 20 ప్లస్ 8 ఇంటూ ఈ పార్ట్ 2x కదా. సో 12 ప్లస్ 8 ఈజ్ 20, 20 మైనస్ 20 ఈజ్ 0 అగైన్. సో x డివైడెడ్ బై 0 ఇంటూ ఈ పార్ట్ 2x. ఓకేనా, అర్థమైంది. x మళ్ళీ డినామినేటర్లో మనకి మళ్ళీ 0 వచ్చింది, ఎస్ నో. కాబట్టి ఏం చేస్తాం, సో లెట్స్ డూ ద డెరివేటివ్ అగైన్. ఓకేనా, మీరు ఇక్కడ రాయాలి, సిన్స్ ద డినామినేటర్ ఈజ్ 0, వన్స్ అగైన్ లెట్ us డూ ద డెరివేటివ్ అని. ఓకేనా, ఓకే. సో yp ఈక్వల్స్ టు, ఆల్రెడీ ఎవరికి డెరివేటివ్ చేస్తాం, ఈ టర్మ్కి మనం డెరివేటివ్ చేస్తాం. ఓకేనా. సో x ఉంది ఆల్రెడీ కాబట్టి సెకండ్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి, అనదర్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక xని మనం మల్టిప్లై చేస్తాం, ఈ పార్ 2x డివైడెడ్ బై d బై dd ఆఫ్ ఎవరు 3d2 మైనస్ 10d ప్లస్ 8 కదా. ఓకే, సో x ఇంటూ x ఈజ్ x స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 3d2, d2కి డెరివేటివ్ ఎంత 2d, 2 3 6d, ఎస్ అవును, 6d మైనస్ 10dకి డెరివేటివ్ 10 ఈ పార్ 2x, x స్క్వేర్ డివైడెడ్ బై 6 ఇంటూ, అంటే దీనికన్నా ముందు మనం ఏం రాయాలి, పుట్ d ఈక్వల్స్ 2 అని రాయాలి కదా. సో పుట్ d ఈక్వల్స్ టు 2, సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ డివైడెడ్ బై 6 ఇంటూ 2 మైనస్ 10 ఇంటూ ఈ పార్ 2x, 6 2's 12 కదా, 12 మైనస్ 10 ఈజ్ నథింగ్ బట్ 2, x స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పార్ 2x. సో x స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పార్ 2x. వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎవరు వచ్చారు, రెండు వచ్చాయి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం పర్టిక్యులర్ ఇంటిగ్రల్. ఈ రెండు కూడా మనం సాల్వ్ చేసాం. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ హియర్, సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. సో ఏం రాస్తాం నాన్న, దేర్ ఫోర్ సొల్యూషన్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి ఏమీ ఇనీషియల్ కండిషన్స్ ఇవ్వలేదు కాబట్టి దేర్ ఈజ్ నో నీడ్ టు ఫైండ్ అవుట్ C1 అండ్ C2 హియర్, అవునా. సో సొల్యూషన్ y ఈక్వల్స్ టు, వాట్ ఈస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ హియర్, C1 e పవర్ x ప్లస్ C2 ప్లస్ C3x ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ వాట్ ఈస్ పర్టికులర్ ఇంటిగ్రల్ x స్క్వేర్ బై 2 ఈ పవర్ 2x. మీరు కావాలంటే ఈ పర్టికులర్ ఫార్మేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఏం రాసుకోవచ్చు అంటే
1 2 ఉన్నాయి కాబట్టి ఇదంతా చేయకుండా ఒకవేళ మీరు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడాలనుకుంటే ఇది కావాలంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది, బెటర్ దాన్ ఫ్యాక్టరైజేషన్. ఐ మీన్ దీన్ని మనం ఎలా రాయొచ్చు, d-1 ఇంటూ d-2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, 1/this ఇంటూ e⁻²x. సో ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ మీరు ఫార్ములా వాడాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత మళ్ళీ 1/d-1కి మళ్ళీ ఫార్ములా వాడాల్సి ఉంటుంది. కావాలంటే ఇది చేయండి, ఓకేనా. మీ టెక్స్ట్ బుక్స్లో బహుశా ఇదే ఉండొచ్చు, నేను మీకు డెరివేటివ్ని యూజ్ చేసి చెప్పాను, రెండు ఒకటి, ఓకేనా. మీకు ఏది ఈజీ అయితే అది సాల్వ్ చేయండి. సో లెట్ us సాల్వ్ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్ us సాల్వ్ అనదర్ క్వశ్చన్. సో యా, లుక్ ఎట్ దిస్. ఇటువంటి మోడల్లో కూడా అడుగుతారు. ఏంటంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, అవునా. ఇది మొత్తం 5 అనుకుందాం, ఇది 5(1)(x), 5(2)(x). ఇలా ఉన్నప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ మరొక విధానంలో చేయాల్సి ఉంటుంది, చెప్తాను, లిజన్. గివెన్ మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, హియర్ d3 మైనస్ 6d2 ప్లస్ 11d-6 ఇంటూ y ఈక్వల్స్ టు e⁻²x ప్లస్ e⁻³ సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f of d into y ఈక్వల్స్ టు 5 అవునా. ఇది మొత్తం మనం 5 అనుకుంటున్నాం, రైట్. సో వాట్ విల్ బీ ద సొల్యూషన్, సో ద సొల్యూషన్ విల్ బీ y ఈక్వల్స్ టు yc ప్లస్ yp, అవునా. సో హియర్ f of d ఈక్వల్స్ టు d3 మైనస్ 6d2 plus 11d-6. Fine. So we have to find the auxiliary equation in order to obtain the complementary function. See, f of m equals to 0. Okay, na? Replace m value in the place of d. So m cube minus 6m square plus 11m minus 6 equals to 0. Ante kada? చూస్తుంటేనే కోషన్స్ ఇక్కడ మీరు యాడ్ చేసి చూడండి, 1 మైనస్ 6 ప్లస్ 11 మైనస్ 6, ఇట్స్ నథింగ్ బట్ 0 వస్తుంది. అంటే m ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ 1 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 11 ఇంటూ 1 మైనస్ 6. సో 1 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, సో 1 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1, 6 1s are 6, 1 స్క్వేర్ అంటే మళ్ళీ 1 ప్లస్ 11 minus 6 is minus 12, 11 plus is 1 is nothing but 12, 12 minus 12 is 0, so 0 equals to 0 వచ్చింది. సో m equal to 1 మనం సాటిస్ఫై అయిందని మనం చెప్పుకోవచ్చు, అవునా కదా. therefore m equals to 1 ఒక రూట్ ఇది. by using this we can find other 2 roots, అవునా కదా. సో by synthetic division so what are the coefficients nana, 1 minus 6 11 minus 6, 1 minus 6 11 minus 6. so 0 పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. 1 plus 0 is nothing but 1, 1 1's 1, minus 6 plus 1 is nothing but minus 5, 1 into minus 5 is minus 5, 11 minus 5 అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా. 11 minus 5 is 6, 1 6 6, this is 0, minus 6 plus 6 is 0. ఇప్పుడు వచ్చేది మనకి quadratic equation, అంటే these 3 are the coefficients of quadratic equation. I will be getting m square minus 5m plus 6 equals to 0. అంటే 2 3 6, 2 plus 3 is 5, కాబట్టి ఏం చెప్పచ్చు, m square minus 2m minus 3m plus 6 equals to 0. సో m కామన్ తీస్తే m minus 2 and minus 3 కామన్ తీస్తే m minus 2 equals to 0, and if I take m minus 2 as common, m minus 3 వస్తుంది equals to 0. so what are the values of m here, 2, 3, and what are the roots of the auxiliary equation, 1 2 and 3, అవునా. so the roots are 1 2 and 3. ఇక్కడ 3 రియల్ రూట్స్ వచ్చాయి, డిస్టింక్ట్ రూట్స్ వచ్చాయి. రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, కాబట్టి ఇండివిజువల్గా మనకి ఎలా వస్తుంది అంటే, ఐ మీన్ వాట్ విల్ బి ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్న, c1 e⁻1x ప్లస్ c2 e⁻2x ప్లస్ c3 e⁻3x.
yes or no? Fine. What will be the particular integral now? yp ఏమవుతుంది అంటే 1/f of d into phi of x అవుతుంది, yes or no? So 1 by what is f of d here? F of d is nothing but d3 minus 6d2 plus 11d minus 6 into what is phi of x here? e power minus 2x plus e power minus 3x. ఎప్పుడైతే ఇది కాంబినేషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉంటుందో వీ కెన్ స్ప్లిట్ దిస్, ఓకేనా? స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎలా అంటే 1/d3 minus 6d2 plus 11d minus 6 e power minus 2x plus మళ్ళీ ఫంక్షన్ ఇంటూ ఇది 1 divided by d3 minus 6d2 plus 11d minus 6 into e power minus 3x. అవునా? ఇప్పుడు ఇది 1/f of d into e power ax ఫార్మాట్లో ఉన్నాయి రెండు కూడా, కాబట్టి d ప్లేస్లో మనం ఏని రీప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ పుట్ d ఈక్వల్స్ టు -2 అండ్ ఫర్ హియర్ పుట్ d ఈక్వల్ టు -3, అంతేనా? ఒకవేళ 0 వచ్చింది అనుకోండి మనం డెరివేటివ్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేసేయచ్చు, ఎస్ ఆర్ నో? సో 1 divided by -2 రీప్లేస్ చేస్తే -2 హోల్ క్యూబ్ ప్లస్ ఇట్స్ -6 into -2 whole square plus 11 into -2 minus 6 e power minus 2x plus so -3 minus 6 into -3 whole square plus 11 into -3 అవునా minus 6 e power minus 3x. -2 whole cube is nothing but -8, అవునా కదా? మైనస్కి క్యూబ్ చేస్తే మళ్ళీ మైనస్ వస్తుంది. సో -8 -2 whole square is 4, 6 4 24 -24 అవునా? ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 11 2 22 -6 e power minus 2x అవునా? ప్లస్ 1 divided by ఇది చూడండి -3 whole cube అంటే మైనస్ క్యూబ్ చేస్తే మళ్ళీ -3 cube is nothing but 27. సో -27 -3 whole square is 9 6 9 54, so -54 11 minus plus into minus is minus 11 3 is 33 minus 6 e power minus 3x. So this is -8 -6 is -14 plus -14 minus 24 is nothing but -38 -22 is nothing but -60. కాబట్టి -1/60 అని రాసుకోవచ్చు లేదా 1/-60 ఏదైనా ఓకే. ఈ పవర్ -2x ఇక్కడ మనకి ఏం 0 రాలేదు కాబట్టి ఇంకా డెరివేటివ్ ఫార్మాట్లోకి మనం వెళ్ళక్కర్లేదు. ప్లస్ ఇక్కడ చూడండి -54 -6 ఎంత -60 కదా, -27 -33 ఎంత -60 -60 -60 -120 కాబట్టి -1 divided by 120 e power -3x అవునా? కాబట్టి ఇప్పుడు మనం ypని ఏ విధంగా రాయొచ్చు? ఐ కెన్ రైట్ yp హియర్ యాజ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు -1/60 e power -2x అండ్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -1/120 e power -3x, ఓకేనా? దిస్ ఈజ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. సో నౌ నాకు ఏమొచ్చిందనా? ఐ గాట్ ఎవ్రీథింగ్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ తెలిసింది అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. అయితే ఇక్కడ చూడండి ఈ రెండింటిని నేను 120గా మార్చాను. ఇది ఆల్రెడీ 120 ఉంది, దీన్ని మనం 120గా మార్చొచ్చు కదా. ఎలా అంటే -2 divided by 120 అని రాయొచ్చా నేను? ఎస్, ఐ కెన్ రైట్ ఇట్. ఎందుకు ఇలా రాస్తున్నాను అంటే లిజన్, ఇక్కడ నేను -1/120 కామన్ తీసాను అనుకోండి. -1/120 కామన్ తీస్తే నాకు మైనస్ కూడా కామన్ తీసాను కాబట్టి 2 into e power -2x వస్తుంది. మైనస్ కూడా వచ్చేసింది కాబట్టి ప్లస్ e power -3x వస్తుంది. దట్స్ ఆల్. సింపుల్గా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని అలా రాసుకుంటాం అంతే. అర్థమైందా? ఇప్పుడు నాకు yc తెలుసు, yp తెలుసు కాబట్టి నౌ లెట్ us రైట్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? ఫైన్. సో వాట్ విల్ బి ద సొల్యూషన్ హియర్? దేర్ఫోర్ సొల్యూషన్ y ఈక్వల్స్ టు yc ప్లస్ yp కదా. ఓకే, సో y ఈక్వల్స్ టు ఏమొస్తుంది? c1 e power x plus c2 e power 2x plus c3 e power 3x plus what is yp here? Plus -1/120
into 2 into e power minus 2x plus e power minus 3x. అవునా? సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ కదా, సో ఇక్కడ మైనస్ వస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ నీట్గా సాల్వ్ చేయండి. ఓకేనా? వేర్ C1, C2, C3 ఆర్ కాన్స్టెంట్స్. ఓకేనా? దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇటువంటి మోడల్స్ వచ్చినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ దగ్గర ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవడం అనేది మీకు తెలియాలి. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్ క్వశ్చన్. లెట్ us see the next one. Okay friends, look at this one. Solve d2 plus 5d plus 6 into y equals to e power x. Very simple question, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. చూడండి, జస్ట్ ఏ సార్ట్ ఆఫ్ రివిజన్ కోసం మళ్ళీ వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాస్తాం? గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ d2 plus 5d plus 6 into y equals to e power x. అవునా? సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమని రాస్తాం? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f of d into y equals to phi of x. అవునా? So what will be the solution? So solution is y equals to yc plus yp. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్, అంతేనా? So let us find out the complementary function first. So here what is f of d, nana? F of d equals to d2 plus 5d plus 6. So what will be the auxiliary equation? Auxiliary equation is f of m equals to 0 and m square plus 5m plus 6 equals to 0. Avuna kada? So 2, 3, 6 and 2 plus 3 is nothing but 5. So what can I write? I can write this one as m square plus 2m plus 3m plus 6 equals to 0. m కామన్ తీస్తే m ప్లస్ 2 అండ్ 3 కామన్ తీస్తే m ప్లస్ 2. m ప్లస్ 2 కామన్ తీస్తే m ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. m ఈక్వల్స్ టు -2 మైనస్ 3 వస్తుంది. అంటే వాట్ ఆర్ ద రూట్స్? రియల్ అండ్ డిస్టింక్ట్ ఇక్కడ కూడా -2 -3. దేర్ఫోర్ రూట్స్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఆర్ -2 -3. ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నాయో వాట్ విల్ బీ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్? yc ఈక్వల్స్ టు c1 e power minus 2x plus c2 e power minus 3x. This is a complementary function. Yes or no? Fine. So now we have to find out the particular integral. What is the particular integral? 1 by f of d into phi of x. This is the formula. Avuna? Sorry. So yp equals to 1 by f of d is nothing but d2 plus 5d plus 6. So d2 plus 5d plus 6 into what is phi of x here? E power x. ఇప్పుడు చూడండి, ఇది 1 by f of d into e power x ఫార్మాట్లో ఉంది. ఏ ప్లేస్లో 1 ఉంది కదా, వీ హ్యావ్ టు రీప్లేస్, పుట్ d ఈక్వల్స్ టు 1 హియర్, అంతే కదా? ఫైన్, ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి. సో వాట్ విల్ బీ ద yp వాల్యూ నానా? 1 by 1 square plus 5 into 1 plus 6 into e power x. What I will be getting? 1 by 1 square is 1, 5 1 is 5, 6 e power x. 6 plus 1 is 7 plus 5 is nothing but 12. So 1 by 12 e power x. So what is the particular integral here? 1 by 12 e power x. ఓకేనా? సో ఇప్పుడు మనం సొల్యూషన్ ఏం చెప్తాము అంటే, therefore the solution y ఈక్వల్స్ టు yc ప్లస్ yp కాబట్టి I can write y ఈక్వల్స్ టు yc ఎంత? c1 e power minus 2x plus c2 e power minus 3x plus what is yp here? 1 by 12 into e power x అంటే e power x by 12. Can I write like this? This is the solution of the given differential equation. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయండి. ఓకేనా? ఇది మనల్ని 3 మార్క్స్ కన్నా 4 మార్క్స్ కన్నా అడగచ్చు ఒకవేళ మీకు షార్ట్ ఆన్సర్స్ కనుక ఉంటే. రైట్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ మీకు సెమిస్టర్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకేనా? ఎవ్రీ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సరేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. ఎప్పుడు నేను చెప్తున్నదే, ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మన వాట్సాప్ నెంబర్కి కానీ టెలిగ్రామ్ ఛానల్కి కానీ యూ కెన్ పోస్ట్ యువర్ క్వశ్చన్స్ అండ్ ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ దాట్. రైట్? See you in the next session with more and more important questions. Thank you so much for watching. Take care. Bye. Don't forget to subscribe.